बंजाराइल्स पुलिस ने 7 जनखों को गिरफ्तार कर लिया जो राहगीरों से जबरी तौर पर पैसों की वसूली कर रहे थे। गिरफ्तार शुदगान में CH नतिया, S स्वीटी, B शाइलू, प्रिया, सिमरन और दीक्षा शामिल हैं, जिनका ताल्लुक तेलंगाना और आंध्रा के मुख्तलिफ अजला से है। पुलिस ने बताया कि अब्दुल रहीम नामी एक शख्स की शिकायत पर पुलिस ने ये कार्रवाई की, जिसने अपनी शिकायत में बताया कि जनखों में इसकी पैकेट से जबरदस्ती 1000 रुपए की रकम छीन ली। उसकी लाख कोशिशों के बावजूद उन्होंने उसकी मेहनत से कमाई हुई ये रकम वापस नहीं की। పద్దెనిమిది 4/21 తేదీ ఉదయం 6:30 గంటల ప్రాంతంలో ఒక మహమ్మద్ రహీం అనే వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చి అతను కంప్లైంట్ ఇవ్వడం ఏంటి అంటే 4:30 ఆ ప్రాంతంలో, అదే రోజు తెల్లవారుజామున 4:30 ఆ ప్రాంతంలో మన జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి ఇందిరానగర్ ఆ రోడ్లో, ఇందిరానగర్ పోయే రోడ్లో ఆటో తీసుకుని అతను పోతా ఉన్నాడు. అతను ఆటో తీసుకుని పోతుంటే ఈ నా వెనక ఎవరైతే ఉన్నారో ట్రాన్స్జెండర్స్ 7 మంది అతని ఆటోని ఆపి అతని దగ్గర ఉన్న అతను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పనిచేసిన అమౌంట్ ఏదైతే ఉన్నాయో ఒక 1000 రూపాయలు ఉన్నాయని చెప్పి అతను చెప్పడం జరిగింది. ఆ 1000 రూపాయలు కూడా అతని జేబులో నుంచి అతన్ని అడ్డగించి అతన్ని ఆపి అతని జేబులో నుంచి ఆ 1000 రూపాయలు తీసుకోవడం జరిగింది. ఈ 7గురు కూడా కలిసి ఈ విధంగా చేయడం జరిగింది. ఈ విధంగా చేసినందుకు అతను నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కష్టపడ్డ అమౌంట్ సార్ ఇది, నేను నా భార్య పిల్లలకు నేను ఏం చూపించుకోవాలి, ఏం పెట్టుకోవాలి అని చెప్పి అతను పొజిషన్ రావడంతో ఇమీడియట్లీ కేసు రిజిస్టర్ చేసి వాళ్ళు ఎవరు ఆ టైంలో ఎవరు ఏంటి అని చెప్పేసి సీసీటీవీలు వెరిఫై చేసి ఆ రోజు ఎవరైతే ఉన్నారో రావడం జరిగింది. దీంట్లో నిత్య, అదేవిధంగా స్వీటీ, శైలు, ఫాతిమా, ప్రియా, సిమ్రాన్ ఫాతిమా, దీక్ష అలియాస్ లడ్డు 7గురిని కస్టడీలో తీసుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర 1000 రూపాయలు అమౌంట్ కూడా రికవరీ చేయడం జరిగింది. వారిని ఈ రోజు కోర్టులో మేజిస్ట్రేట్ గారి ముందర ప్రొడ్యూస్ చేస్తున్నాము. ఫర్దర్ యాక్షన్ కోసం అని చెప్పేసి మేజిస్ట్రేట్ గారి ముందర ప్రొడ్యూస్ చేస్తున్నాం. ట్రాన్స్జెండర్స్ కి అందరికీ కూడా ఒక హెచ్చరికని ఏం చెప్తున్నామంటే, అనవసరంగా వచ్చిపోయే వారిని అడ్డగించి వారి దగ్గర ఉన్న డబ్బులని లాక్కునే ప్రయత్నం చేయడము, మీరు వచ్చేసుకుని రోడ్ల మీద 11-12 గంటల తర్వాత రోడ్ల మీదకి వచ్చేసుకుని అనవసరంగా న్యూసెన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. మిమ్మల్ని ఖచ్చితంగా పట్టుకొని మిమ్మల్ని సీసీటీవీల ఆధారంగా అన్ని రకాల మా యొక్క ఎవిడెన్స్ ఆధారంగా మిమ్మల్ని పట్టుకోవడము, మిమ్మల్ని జైలు పంపించడానికి, మిమ్మల్ని ఏదైతే చట్టం ముందు ప్రొడ్యూస్ చేయడానికి మేము వెనకాడమని చెప్పేసుకుని గట్టిగా హెచ్చరిస్తా ఉన్నాం.